హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఇండియాలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ నుంచి ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. అది కాంచీపురం నుంచి. సో ఈ రిక్రూట్మెంట్ లో 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ వేకెన్సీస్ ఫిల్ చేయడానికి మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఆ డీటెయిల్స్ అని ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. IIITDM కాంచీపురం 2025 ఇయర్కి గాను రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల వేకెన్సీస్కి గాను ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్గా 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ రిజర్వేషన్ డీటెయిల్స్ అనేది మనం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి గాను 4 అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఆ కేటగిరీకి గాను ఒక 4 వేకెన్సీస్ అండ్ ఎస్సీ కేటగిరీకి గాను ఒక వేకెన్సీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి గాను 2 వేకెన్సీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇక్కడ గాను ఒక వేకెన్సీ అనేది ఇక్కడ మొత్తం 11 పోస్టుల రిజర్వేషన్లో డీటెయిల్స్ అవి. అండ్ పే స్కేల్ మనం చూసుకున్నట్లయితే పే లెవెల్ 3 7 CPC ప్రకారం. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ ఉండాలి. అండ్ యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ అనేవి అన్ని కేటగిరీస్కి అయితే వర్తిస్తాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దీనికోసం మీకు క్వాలిఫికేషన్స్ అనేది చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి గాను ఎనీ డిగ్రీ అని కంప్లీట్ చేసి ఉండాలి. అది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మీకు కంప్యూటర్ ఆపరేషన్లో మంచి ఎక్స్పీరియన్స్ అని ఉండాలి. అండ్ అదంటే MS ఆఫీస్, టైపింగ్, డేటా ఎంట్రీ ఇలాంటి వాటిలో మీకు మంచి స్కిల్స్ అయితే ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు, బట్ కంప్యూటర్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికోసం మీరు ఎలా అప్లై చేయాలి అనుకుంటే ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. ఇలా అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, IIITDM అధికారిక వెబ్సైట్. అక్కడ మీరు రిక్రూట్మెంట్ దానికైతే వెళ్ళండి. అండ్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ లో ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు యాక్సెస్ చేయాలి. అండ్ అక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే SC, ST, OBC, EWS, PW సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్ వంటివి అన్నీ కూడా అక్కడ మీరు చాలా క్లియర్గా అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ డాక్యుమెంట్స్ అనేది అవసరమైన డాక్యుమెంట్స్ కాపీస్ అని, స్కాన్ కాపీస్ అన్ని, సర్టిఫికేట్స్ అండ్ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక్కో పోస్ట్కి ప్రత్యేకంగా అయితే మీరు స్పెషల్గా ఏ పోస్ట్కి ఆ పోస్టే అనేది మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీజు కూడా ఏ పోస్ట్కి ఆ పోస్టే ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఫీజు డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అన్ని డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా పూర్తి చేసిన తర్వాత ఫామ్ అనేది మీరు సబ్మిట్ చేయండి. అండ్ ఎందుకంటే మీరు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకి అప్లై చేసే వాళ్ళైతే ప్రతి పోస్ట్కి కూడా స్పెషల్ అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీజు కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకే పోస్ట్కి ఒక 2-3 పోస్టులకి వచ్చేసి మీరు ఒకటే అప్లికేషన్ పెడితే అది రిజెక్ట్ చేస్తారు, మొత్తానికి చూసుకోండి. అండ్ మీరు అప్లై చేసే టైంలో మీరు మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోండి. అండ్ SC, ST, OBC, EWS, PWBD అండ్ ESM ఇక్కడ వీళ్ళు అయితే దీనికి తగ్గ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేది కూడా కంపల్సరీ అనేది సబ్మిట్ చేయాలని ఇక్కడ మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఎక్కువగా ఉంటే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత రైటింగ్ టెస్ట్ ఉంటుంది. అండ్ స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి రైటింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీని టెస్ట్ చేయడానికి ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత లాస్ట్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ మిగిలిన డాక్యుమెంట్స్ అనేది కూడా వీళ్ళు ఇక్కడ చెక్ చేస్తారు. అండ్ మీరు ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే మీరు అప్లై చేసినప్పుడు అక్కడ సబ్మిట్ చేసే డీటెయిల్స్ అన్ని కూడా చాలా స్పెసిఫిక్గా అండ్ చాలా క్లియర్గా అండ్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీరు అప్లోడ్ చేసినవి రాంగ్ అని ఒకవేళ వాళ్ళకి తెలిస్తే మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కూడా దాన్ని అయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తామనేసి చెప్తున్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ OBC సర్టిఫికేట్ అండ్ SC, ST, EWS సర్టిఫికేట్, PWBD సర్టిఫికేట్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫార్మాట్స్ అనేది అనెక్షర్ A, అనెక్షర్ B, అనెక్షర్ C, అనెక్షర్ D ఇలా అనెక్షర్ E అండ్ F ఈ ఫార్మాట్స్ లో మీ రికగ్నైజ్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్స్ అనేది మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ ఫేక్ అయితే ఇవ్వకూడదు.
షెడ్యూల్స్ అండ్ రిజల్ట్స్ అనేది ఇతర సమాచారం కోసం అయితే మీరు IIT-TDM వెబ్సైట్ అయితే రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. అండ్ మీరు ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మెన్షన్ చేసిన నకిలీ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చినా కూడా అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఒకవేళ మీరు జాబ్కి సెలెక్ట్ అయిపోయిన తర్వాత కూడా రిజెక్ట్ చేస్తాము అనేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. కొంచెం బీ కేర్ఫుల్. అండ్ మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అవ్వగలము అనుకుంటే కంపల్సరీ ఈ వీడియో చేసిన వెంటనే వీడియోకి అయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు మాత్రం ఈ జాబ్కి అప్లై చేసేసుకోండి. ఆల్ ద బెస్ట్. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.